నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. టీఆర్ఎస్ పార్టీ బాధేనంటూ కూడా భారీగా అభ్యంతరాలు ఈసీకి అందుతూ ఉన్నాయి. కవిత పార్టీ పేరు మార్పులో కూడా బిగ్ ట్విస్ట్ కనబడతా ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కవిత తన పార్టీకి తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో తను రాజీనామా చేసి కూడా చాలా విస్తృతంగా మాట్లాడడం జరిగింది. వారి తండ్రి గారి పైన, వారి కుటుంబీకులపైన కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత తను పార్టీ పెట్టబోతా ఉన్నా అని చెప్పి కూడా తెలంగాణ జాగృతి పేరుతో కూడా రాష్ట్రమంతా తను కొంతవరకు పాదయాత్ర చేయడానికి ట్రై చేసింది. కొంతమంది ప్రజల్ని కలవడానికి ట్రై చేసింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ పేరు పెడతా ఉందని కూడా జోరున ప్రచారం సాగింది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండబోతుందా, లేకపోతే జాగృతి పేరుతో పార్టీ రాబోతుందా అనే సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి. అయితే ఏదైతే సభ పెట్టిన రోజు, ఆ సభ పెట్టిన రోజు తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కూడా తన నోటి ద్వారానే చెప్పడం జరిగింది. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పిందో ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పేరుతో, అంటే టీఆర్ఎస్ వచ్చే విధంగా, తెలంగాణకు సంబంధించినటువంటి సెంటిమెంట్ వచ్చే విధంగా, ఆ టీఆర్ఎస్ అనే పేరు వచ్చే విధంగా తన పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దాని తర్వాత మరికొద్ది రోజులకే టీఆర్ఎస్ కాస్త ఏదైతే తెలంగాణ రాష్ట్ర సేన కాస్త తెలంగాణ రక్షణ సేనగా మారింది. సో కొద్ది రోజులకే పార్టీ పేరు మారడంతో పార్టీ పేరు మారిందనే ఒక భావన ప్రజల్లో కలిగిన తర్వాత కూడా కవిత తన పార్టీకి సంబంధించినటువంటి పేర్లపైన ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎవరైనా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే చెప్పొచ్చు అంటూ కూడా కవిత పేపర్లలో యాడ్స్ ఇవ్వడం జరిగింది. సో యాడ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉన్నాయని కూడా విపరీతమైనటువంటి అభ్యంతర లెటర్లు అన్నీ కూడా ఈసీకి అందుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు తెరపైకి వచ్చిందంటే, మహారాష్ట్రకు చెందినటువంటి ఎవరైతే దయానంద్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ నాదేనంటూ ఏదైతే తెలంగాణ రక్షణ సేనగా, రాష్ట్ర సేనగా తను ప్రకటించే ముందే రోజే నేను ఈసీకి అప్లై చేసుకున్నానంటూ, తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అంటూ నేను టీఆర్ఎస్ పేరు వచ్చేలాగా నేను అప్లై చేసుకున్నా, తనకు ఎలా ఇస్తారు పేరు అంటూ కూడా తాను ఇప్పుడు మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. సో ఈసీకి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. సో ఇప్పుడు నిజంగా మరి టీఆర్ఎస్ పనితీరు చూసుకుంటే కవిత ఎప్పటి నుంచో సరే పార్టీ పెట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది, నాయకులు ఎవరైనా కవిత పార్టీ సైడ్ చూస్తారా లేదా అంటే కూడా కవిత తనకున్నటువంటి చరిష్మాని, గతంలో ఉన్నటువంటి ఏదైతే కవిత అంటే నార్మల్గా కేసీఆర్ ఫ్యామిలీ ఆ మచ్చంతా తొలగించుకునే విధంగా తాను ఏకపక్షంగా పోవాలనుకుంది. సో దానికి సంబంధించినటువంటి సభలు పెడతా ఉంది, మాట్లాడుతూ ఉంది, ధర్నాలు చేస్తూ ఉంది, రాస్తారోకాలు చేస్తూ ఉంది, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తూ ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. ఇదంతా బాగానే ఉంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు పేరు మీద గతంలో ఒకసారి ఫస్ట్ పేరు వచ్చింది, మళ్ళీ పేరు మార్చి అదేవిధంగా తెలంగాణ రక్షణ సేనగా ప్రచారం చేసుకోవాలని ఈసీ చెప్పింది. సో ఈసీ చెప్పినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేన అని మళ్ళీ పేరు మారడం జరిగింది. సో జెండా కలర్ కూడా ఆ ఎల్లో బ్లూ కాంబినేషన్తో రావడం జరిగింది. సో తనకి ఆ కలర్కి సంబంధించినటువంటి తను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఒక విధంగా ఉంటే ఇప్పుడు పేరుకు సంబంధించినటువంటి చర్చ అయితే వస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతమంది గతంలో టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకున్నటువంటి నాయకులు కూడా టీఆర్ఎస్ మాదేనంటూ కూడా చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పేరు తెరపైకి వచ్చింది. ఈసీకి విపరీతమైన అభ్యంతరాలు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి నిజంగా ఈసీ మరి తెలంగాణ రాష్ట్ర సేనగా ఉన్నటువంటి పార్టీని రక్షణ సేనగా మార్చింది. మరి ఇప్పుడు రక్షణ సేన పేరును మళ్ళీ మార్చబోతా ఉందా? అసలు టీఆర్ఎస్ పార్టీ ఎవరికి చెందబోతా ఉంది? ఎందుకంటే ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తి దయానంద్ అనే వ్యక్తి తను ఇక్కడ పిటిషన్ వేయడం వల్ల సో ఈసీ ఏమన్నా మరి చేంజెస్ తీసుకోవాలనుకుంటుందా, లేకపోతే ఎవరు దీని వెనుక ఉండి నడిపిస్తూ ఉన్నారు? ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తి ఈ పిటిషన్ ఎందుకు వేశాడు? సో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే ఒక పార్టీ ఎందుకు పెట్టాలనుకుంటున్నాడు అనే చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. సో కవిత టీం నుంచి కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సేన కావచ్చు, తెలంగాణ రక్షణ సేన కావచ్చు, వారి దగ్గర నుంచి ఎలాంటి అంటే అభ్యంతరం వ్యక్తం చేయడం కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ మాదేనంటూ కూడా మళ్ళీ ఎలాంటి కౌంటర్ దాఖలు చేయనటువంటి పరిస్థితి, ఎవరు బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే కవిత ఆఫీస్ చుట్టూ చాలామంది వెళ్ళినా కూడా కవిత స్పందించినటువంటి పరిస్థితి. మరి ఏమైంది, అసలు గందరగోళం ఏం నడుస్తూ ఉంది? మరి టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా వారి దగ్గర నుంచి టీఆర్ఎస్ అనే పేరు మళ్ళీ దూరం కాబోతా ఉందా? సో టీఆర్ఎస్ వారికి దక్కకుండా ఎవరైనా కుట్రలు చేస్తూ ఉన్నారా? సో టీఆర్ఎస్ పార్టీ వారికి వెళ్తే మరి మిగతా పార్టీలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ ఇంకా నడుస్తుందా? సో ఒకవేళ తెలంగాణ సెంటిమెంట్ నడిస్తే టీఆర్ఎస్ పార్టీ పేరుతోటి వాళ్ళ రాజకీయాలు చేస్తే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని భయపడతా ఉన్నారని కూడా చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అయితే వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కవిత పోరాటం ఒకవైపు, కవిత ఎవరెవరిని కలుస్తూ ఉన్నారు, ఎలాంటి నాయకుల్ని కలుపుకొని పోతా ఉన్నారు, సో రాజకీయంగా సస్టైన్ అవుతారా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. కానీ ఈ రాజకీయం ఇక్కడ కొట్లాట, ఈ చుట్టూ ఈ ధర్నాలు, రాస్తారోకాలు, వీటి మీద ఎంతైతే చర్చ జరుగుతూ ఉందో కవిత పార్టీ పేరు మీద, కవిత జెండా మీద కూడా అంతే పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. కవిత జెండా పట్టుకున్నప్పటి నుంచి, కవిత పార్టీ పెట్టిన రోజు నుంచి, ఆ సభ పెట్టిన రోజు నుంచి కూడా ఆ పార్టీలో కీలకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి.
ఉన్నాయి. ఈ రోజు కూడా పార్టీలో ఉన్నటువంటి పేరు మార్పు పైన కూడా చర్చలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ చర్చ జరుగుతుందా, పార్టీ పేరు ఉంటుందా లేకపోతే మారుతుందా అనేది కూడా ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి కవిత గారిని మళ్ళీ రీఅప్లై చేయమంటారా, లేకపోతే కవిత గారిని పిలిచి మరి ఈ పార్టీకి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఎవరెవరైతే వ్యక్తం చేశారో అసలు ఏ విధంగా మాట్లాడతారో కూడా మరికొద్ది రోజుల్లో తెలియబోతా ఉంది. ప్రస్తుతానికైతే ఈ టీఆర్ఎస్ పార్టీ మాదంటే మాదంటూ కూడా ఇక్కడ తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి సంబంధించినటువంటి ప్రజలు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మరికొన్ని పార్టీలు టీఆర్ఎస్ మాదంటూ కూడా పెద్ద ఎత్తున ముక్త ఖండంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మరి చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరికి టీఆర్ఎస్ పార్టీ దక్కుతుంది అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.